చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చే స్థాయిలో మాట్లాడతావా? ప్రజలు చెప్పులతో కొడతారు. గతంలో కూడా ఎక్స్‌లో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అతని ఉన్మాదానికి పరాకాష్ట. మీ ప్రభుత్వం వస్తే లోపలేస్తామనంటే సంపుతామని వార్నింగ్ ఇస్తున్నారా? నీలాంటోన్ని ఏమాత్రం ఉపేక్షించకూడదు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. సీఎంగా ఉన్న చంద్రబాబును బెదిరించినందుకు విజయసాయిరెడ్డిని అరెస్టు చేయాలి. పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశాం. చట్టపరంగా సెక్షన్లు పెట్టి అరెస్టు చేయాలని కోరామని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. విజయసాయిరెడ్డి ఇలాగే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని ఇలాగా అతను ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా మీకు తెలుసు మీ అందరికీ రాష్ట్ర ప్రజలకి ఎక్స్లో ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడు. అతన్ని 10 సంవత్సరాలు బట్టి అతని మాటలకి నేను కౌంటర్ ఇస్తాను. అయినా సరే ఇది పరాకాష్ట. ఇది మా నాయకుడినే కాకుండా తెలుగు ప్రజలు భారతదేశ ప్రజలందరూ కూడా అభిమానించే చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక 5 నెలల్లో 75 ఏళ్ళు వస్తాయి, 4.5లో మా ప్రభుత్వం వస్తుంది, చావకుండా బతికి ఉంటే లోపడేస్తాననేది దాని మీద చాలా రకరకాల కోణాల్లో చెప్పినటువంటి డైలాగ్ అది. అంటే ఆఖరికి మేము చంపుతామని ఒక వార్నింగ్ రూపంలో ఇచ్చింది కూడా అందులో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఇలాగ మాట్లాడితే ఊరుకోకూడదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా విజయసాయిరెడ్డిని చంపేస్తానన్నానా అంటే నేను కేసు అది విజయసాయిరెడ్డి చచ్చిపోతాడని చెప్పానా? అనలేదు కదా. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు అన్నావు ఆ మాట? కాబట్టి ఈరోజు పోలీస్ కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం. ఈ 2 పదాలు విజయసాయిరెడ్డి ఒక భయప్రాంతులను చేయడానికి మాట్లాడినటువంటి మాటలు. దీని మీద మీరు ఏ సెక్షన్లు అయితే వర్తిస్తాయో దీనికి వాళ్ళకి తెలుసు వాటికి పోలీసు వారికి ఏ సెక్షన్లు అయితే వర్తిస్తాయో ఆ సెక్షన్లు కట్టి విజయసాయిరెడ్డిని ఈ కేసులో తప్పకుండా లోపడేయాలి.